హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రమేష్ టెక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రజెంట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే విమానం కంటే వేగంగా వెళ్ళే ట్రైన్ కనుగొన్నారు. అది ఎక్కడంటే చైనాలో 17th మోడర్న్ రైల్ ఎగ్జిబిషన్ జరిగింది చైనాలోని బీజింగ్లో. అక్కడ ఈ రైలుని ఎగ్జిబిట్ చేశారు. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. ఇది 600 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7 సెకండ్లలో అందుకుంటుంది ఇది. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఈ ట్రైను. చైనాలో 2 సిటీలు ఉన్నాయి, షాంఘై అండ్ బీజింగ్. ఈ 2 సిటీల మధ్యలో డిస్టెన్స్ 1200 కిలోమీటర్లు. ఆ 1200 కిలోమీటర్లు ప్రీవియస్గా 5.5 గంటలు పట్టేది జర్నీకి. ఈ ట్రైన్ యూజ్ చేస్తే కేవలం 2.5 గంటలే పడుతుందంట, 150 నిమిషాలు మాత్రమే. సో అంత ఫాస్ట్గా జర్నీ అయిపోతుంది. అక్కడ ఆపోజిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెక్నాలజీ వాడతారనమాట ఆ ట్రైన్లలో, స్పీడ్ ట్రైన్లలో. దీనివల్ల ట్రైన్ అనేది పట్టాల కంటే పైకి గాల్లో లేచి వెళ్తుంది. సో ఫ్రిక్షన్ లేకుండా స్పీడ్గా స్మూత్గా సౌండ్ లేకుండా వెళ్తుంది. సపోజ్ మన ఇండియా ట్రైన్లలో ఏదైనా గ్లాస్లో వాటర్ పోసి పెడితే అది షేక్ అవుతుంది, ఆబ్జెక్ట్ కూడా షేక్ అవుతుంటాయి, మన ట్రైన్ కూడా మన భోగి కదులుకుంటూ పోతుంది. అదే అక్కడ ట్రైన్లలో అయితే అసలు షేక్ అవ్వదు. వాటర్ గ్లాసులో పోసి పెడితే అది కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉంటుంది. నేల మీద పెడితే ఎలా ఉంటుందో అంత నీట్గా పోతుంది, అంత నీట్గా ఉంటుంది. అక్కడ భోగిలు కదలవు, స్టేబుల్గా ఉంటాయి. నేల మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీట్గా వెళ్తాయి అక్కడ భోగిలు, అంత బాగుంటుంది. ఇలాంటి టెక్నాలజీ మన ఇండియాలో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీటిని మ్యాగ్నెవ్ రైల్స్ అంటారు.